అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్చ్ లోకల్. ఈ వీడియోలో నేను గత కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో, అటు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ అనేటటువంటి వ్యాధి చాలా ఫాస్ట్గా వ్యాపిస్తోందని, అదేవిధంగా కోళ్ళకు ఎవరైనా ఇప్పుడు కోళ్ళను కానివ్వండి, కోళ్ళను గుడ్లను కానివ్వండి తింటే ఎలాంటి ప్రమాదం ఉంది, అదేవిధంగా ఈ యొక్క బర్డ్ ఫ్లూ అనేటటువంటి వ్యాధి మనుషులకు వచ్చేటటువంటి అవకాశం ఉందా లేదా, వస్తే దానికి సంబంధించినటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియోని చూడండి. చూసిన తర్వాత మీకైతే దీనిపైన మంచి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. రెండు రాష్ట్రాలైనటువంటి తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ, ఈ రెండు రాష్ట్రాల్లో కూడా గత కొద్ది రోజుల నుంచి ఈ బర్డ్ ఫ్లూ అనేటటువంటి వ్యాధి చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి అయితే న్యూస్లో రావడం జరిగింది. సో దీనికోసం అని చెప్పేసి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క చికెన్ తినడం అనేది అయితే దాదాపుగా ఆపేసినట్టుగా మనకు సమాచారం అయితే ఉంది. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు మరియు కృష్ణా జిల్లాల్లో ఈ యొక్క బర్డ్ ఫ్లూ వ్యాధి అనేది చాలా ఎక్కువగా ఉందని, అందుకని అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ నుంచి ఈ యొక్క కోళ్ళకు సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా ఆపివేయడం జరిగింది. తద్వారా ఏంటంటే ఈ యొక్క బర్డ్ ఫ్లూ అనేటటువంటి వ్యాధిని వాళ్ళు తగ్గింపజేయొచ్చు, లేకపోతే దాన్ని వాళ్ళు నిర్మూలించవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉండడం వల్ల, ఈ జిల్లాల్లో ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ నుంచి రావాల్సినటువంటి కోళ్ళను వీళ్ళైతే బంద్ చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఆల్రెడీ ఒక వ్యక్తి ఏపీలో ఉన్నటువంటి ఏలూరులో ఒక వ్యక్తికి అయితే బర్డ్ ఫ్లూ రావడం జరిగింది. సో ఆయన ప్రస్తుతానికైతే హాస్పిటల్లో ఉన్నట్టుగా మనకు సమాచారం. కండిషన్ ఎలా ఉన్నా కూడా మనిషికి బర్డ్ ఫ్లూ అనేది అయితే వస్తుంది అని చెప్పేసి మనకు దీంతో అయితే క్లారిఫై అయింది. సో ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి ఈ యొక్క బర్డ్ ఫ్లూని మనం నివారించడానికి అంటే, తినకపోతే మంచిది అని చెప్పేసి వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు. ఇన్ కేస్ ఎవరైనా తినాలి అనుకుంటే ఈ యొక్క చికెన్ని 100 డిగ్రీల దగ్గర వేడి చేసి బాగా ఉడికించి తింటే మంచిది అని చెప్పేసి వాళ్ళైతే సజెషన్ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా గుడ్ల పరిస్థితి ఏంటి? చికెన్ అయితే ఓకే, మరి గుడ్లు 100 డిగ్రీల దగ్గర వెయిట్ చేస్తే ఉంటాయా అంటే ఉండవు. సో అందుకని చెప్పేసి వీళ్ళు ఏంటంటే గుడ్లు తినకపోతే మంచిది అని చెప్పేసి అయితే గవర్నమెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది. సో దీనికోసమనే మన తెలంగాణ రాష్ట్రంలో మామూలుగా ఏంటంటే ఈ జైళ్ళకు కానివ్వండి, అంగన్వాడీలో ఉన్నటువంటి పిల్లలకి, అదేవిధంగా హాస్టల్స్ గురుకులాలు చదువుకునే పిల్లలకి వీళ్ళు సండే చికెన్ మరియు ఎగ్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఈ చికెన్ మరియు గుడ్లు ఈ రెండింటిని కూడా ఏంటంటే ఇప్పుడు వీళ్ళు మెనూలోంచి ఆపేయడం జరిగింది. ఎందుకంటే ఈ బర్డ్ ఫ్లూ ఎక్కువ అవుతుంది, మళ్ళీ తింటే ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేసి ఉద్దేశంతోనే మన తెలంగాణ రాష్ట్రంలో అయితే కంప్లీట్గా వీళ్ళని అయితే ఆపేయడం జరిగింది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ యొక్క కోళ్ళు ఏవైతే ఉన్నాయో ఏపీ లోపల దాదాపుగా 8 లక్షల పైగా కోళ్ళు అయితే చనిపోవడం జరిగింది. సో వీటిని ఆ పక్కనే ఉన్నటువంటి ప్లేస్ లోపల గోతి తీసి పూడ్చిపెట్టి అక్కడ నుంచి నెక్స్ట్ 1 కిలోమీటర్ వరకు దీన్ని రెడ్ జోన్గా ప్రకటించారు. ఆ తర్వాత పాతిపెట్టిన ప్లేస్ నుంచి, కోళ్ళు చనిపోయిన ఫారమ్స్ నుంచి నెక్స్ట్ 10 కిలోమీటర్ల వరకు దాన్ని మామూలు ఒక ఆరెంజ్ జోన్గా ప్రకటించి, అక్కడి నుంచి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ప్రదేశం నుంచి నెక్స్ట్ పాతిపెట్టిన ప్లేస్ నుంచి మరియు అదేవిధంగా కోళ్ళు ఎక్కడైతే ఎక్కువ చనిపోయిన ఫార్మ్స్ ఉన్నాయో అక్కడ నుంచి 10 కిలోమీటర్ల రేడియస్ పరిధిలో ఉన్నటువంటి ఏ యొక్క కోళ్ళ ఫారం నుంచి కూడా కోళ్ళు బయటికి వెళ్లకుండా వీళ్ళు జాగ్రత్త పడుతున్నారు. ఓకేనా? సో ఇలా చేయడం వల్ల ఏంటంటే దీన్ని కొంతవరకు వీళ్ళు నియంత్రించవచ్చు, దీన్ని కొంచెం వరకు ఏంటంటే ఆపొచ్చు అనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మనం మెయిన్ పాయింట్ ఏంటంటే బర్డ్ ఫ్లూ అనేది మనుషులకు వస్తే ఏం జరుగుతుంది, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి అనేది ఇక్కడ చూద్దాం. సో డాక్టర్లు కొందరు ఏం చెప్తున్నారంటే, ఏ వ్యక్తికి అయితే బర్డ్ ఫ్లూ అనేది వచ్చిందో అతనికి శరీర ఉష్ణోగ్రత అనేది చాలా ఎక్కువగా పెరుగుతుందంట, తీవ్రమైనటువంటి గొంతు నొప్పి మరియు పొడి దగ్గు అనేది వస్తుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. వీటితో పాటుగా తలనొప్పి రావడం మరియు కొంచెం శరీరం అనేది కొంచెం అలసటగా ఉంది అని చెప్పేసి కూడా అనిపిస్తుంది అని వీళ్ళు చెప్తున్నారు. ఈ బాడీ అంతా పెయిన్స్, శరీరం అంతా నొప్పి, కొంచెం గందరగోళం, తర్వాత తీవ్రమైన అలసట కూడా అనిపిస్తుంది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అండ్ దీంతో పాటుగా శ్వాస తీసుకోవడంలో కూడా కొంచెం ఇబ్బంది ఏర్పడడానికి అవకాశం ఉంది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా చెస్ట్ పెయిన్ కూడా రావచ్చు అని చెప్తున్నారు, ఛాతీ నొప్పి. కొందరికైతే వీటితో పాటుగా మలబద్ధకం
వాంతులు విరేచనాలు కూడా వస్తాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఇవే కాకుండా శరీరం అంతా కూడా ఏంటంటే కండరాల నొప్పి అనేది ఉంటుంది, కళ్ళు అనేటివి ఎర్రబడడం, నీరు గారడం వంటి లక్షణాలు కూడా మామూలుగా మనుషుల్లో వస్తాయి. ఇది మామూలుగా ఏంటంటే కోళ్ళలో ఎక్కువ కనిపిస్తాయి, బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్ళలో. సో అదే సేమ్ లక్షణాలు సిమ్టమ్స్ మనుషుల్లో కూడా కనిపిస్తాయి అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సో నా సజెషన్, నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో ద్వారా ఎవరైతే చికెన్ కంపల్సరీ తినకుండా ఉండని వాళ్ళు, అంటే తినాలి అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి కొద్ది రోజులు ఆగండి. ఆగిన తర్వాత సిచ్యువేషన్ కొంచెం కంట్రోల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు తినడం స్టార్ట్ చేయొచ్చు. లేదు కంపల్సరీ తినాలి అనుకునే వాళ్ళు ఏంటంటే మీరు డాక్టర్స్ ఎక్స్పర్ట్స్ చెప్పినట్టుగా ఈ చికెన్ని 100 డిగ్రీల దగ్గర బాగా బాయిల్ చేసి ఉడికించి అప్పుడు తినండి. ఎగ్స్ అయితే మానేయడం బెస్ట్. ఓకేనా? చికెన్ తినాలి అనుకుంటే మాత్రం అలా 100 డిగ్రీస్ దగ్గర వెయిట్ చేసి ఆ తర్వాత బాగా ఉడికించి అయితే తినండి. ఇంకొకటి విషయం ఏంటంటే చాలా కేర్ఫుల్గా ఉండండి. నెక్స్ట్ ఈ బేసిక్గా ఏంటంటే ఈ యొక్క బర్డ్ ఫ్లూ అనేది మనకు ఈ ప్రీ సమ్మర్, ఎప్పుడైతే సమ్మర్ స్టార్ట్ అవ్వడానికి ముందు నెలలు ఏదంటే మామూలుగా ఏంటంటే మనకు ఆల్రెడీ ఇప్పుడు సమ్మర్ ఎండ స్టార్ట్ అయినట్టే ఉంది, ఫిబ్రవరిలోనే. ఈ సీజన్లోనే కొంచెం ఎక్కువ వస్తాయి. మళ్ళీ సమ్మర్ వచ్చింది అనుకోండి, మనకి ఈ బర్డ్ ఫ్లూ అనేది ఏమి ఉండదు. మేబీ ఇంకొక 1 మంత్ వరకు లేకపోతే 15 డేస్ వరకు ఈ బర్డ్ ఫ్లూ అనేది ఉండొచ్చు. ఆ తర్వాత అయితే ఉండదు. అప్పటి వరకు కొంచెం కంట్రోల్లో ఉంటే బెస్ట్ మనం అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. సో నేను కూడా ఈ వీడియో ద్వారా మన వ్యూవర్స్ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరైతే వీడియో చూస్తున్నారో దయచేసి మీరు చికెన్ తినాలి అనుకునేటువంటి ఆశ ఏదైతే ఉందో దాన్ని కొద్ది రోజులు కంట్రోల్ చేసుకోండి. సిచ్యువేషన్ కొంచెం కంట్రోల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ తినడం మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎవరైనా చూస్తే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది అని మీ వాళ్ళకు అనుకుంటే డెఫినెట్గా వాళ్ళతో కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.